నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళిక విభాగం MOU 10 సూత్రాల అమలుకు వర్కింగ్ గ్రూపుల ఏర్పాటు. ప్రతీకార రాజకీయాలు చేస్తే జగన్ బయట ఉండేవారా అని మంత్రి నారా లోకేష్ సూటి ప్రశ్న. మంత్రి నిమ్మల రామానాయుడుతో భేటీ అయిన కర్ణాటక మాజీ మైనర్ ఇరిగేషన్ మంత్రి NS బోస్రాజు. తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి కర్ణాటక ప్రభుత్వం తరపున ఆహ్వానం అందజేత. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2014-19 మధ్య 13.5% మేర CAGR అందించామని, వివిధ కారణాల వల్ల ప్రస్తుతం 11% వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రణాళిక విభాగం KREA యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై ఈ MOU కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, IFMR సంస్థ ప్రతినిధి కపిల్ విశ్వనాథన్ ఒప్పందాలు మార్చుకున్నారు. 10 సూత్రాల అమలుపై రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు మిషన్ వర్కింగ్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయనున్నారు. వివిధ రంగాల అభివృద్ధికి డీప్ టెక్ను ఇంటిగ్రేషన్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. టీడీపీ ఎప్పుడు ప్రతీకార రాజకీయాలు చేయదు. మేము నిజంగా ప్రతీకార రాజకీయాలు చేయాలనుకుంటే వైసీపీ నేత జగన్ ఈరోజు బయట ఉండేవారా అని ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాంటి వారిని శిక్షించకపోతే ఇక అరాచకాలకు అంతం ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. అలాంటి వారి కోసమే రెడ్ బుక్ ఉందని, రాజ్యాంగ పరిరక్షణే దాని లక్ష్యమని ఆయన తెలిపారు. ఢిల్లీలో ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును కొన్ని రోజుల పాటు ఇంటి నుంచి కూడా బయటకు రానివ్వలేదు. ఇంటి గేటుకు తాళ్లు కట్టారు. హత్యాయత్నం సహా 23 అక్రమ కేసులు నాపై పెట్టారు. కానీ ఈరోజు జగన్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతున్నారు. మేము ఆయన్ని అడ్డుకోవడం లేదు. ప్రతీకార రాజకీయాలు మా విధానం కాదు. తమ బాస్ చంద్రబాబుకు ఎప్పుడూ పనులు వేగంగా జరిగిపోవాలని, ఆయన వేగాన్ని అందుకోవడం చాలా కష్టమన్నారు. రాజకీయం అనేది ఓ ప్రయాణం మాత్రమే, గమ్యం కాదు. నేను ఇప్పుడే ఏదో సాధించానని చెప్పడం కరెక్ట్ కాదు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే నాకు ఇంకా 40 నుంచి 50 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. విజయాలు వచ్చినప్పుడు ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నానో, పరాజయాలను కూడా అంతే సమానంగా తీసుకున్నాను. ప్రస్తుతం దేశానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాను. ఈ సమయంలో యువ నాయకులు ముందుకొచ్చి బాధ్యతలు భుజానికి ఎత్తుకొని తమ సామర్థ్యాన్ని చూపించాలి. నా రాజకీయ ప్రయాణంలో నేను చేయాలనుకుంటున్నది అదే అని లోకేష్ వివరించారు. So since you talked of education, yesterday was the NEET retest. Now this was, an issue that touched not just students but entire families. It's an issue that doesn't just touch, the preparation that children make for one exam, but it also impinges on their entire future, their idea of the future. Whether they look at the future with anxiety or they look at the future with trust. I spent the last few days traveling in UP on the ground, and many students said to me that, the image of the Air Force transporting examination papers was a double-edged one. On the one hand, it could be reassuring, but on the other hand, it's an indictment of a system which needs the Air Force to transport exam papers. So when this NEET, this leak happened and then there was a retest, you are part of the governing coalition. You are an education minister. You feel passionately about it. Did you speak to the education minister at the center? Did you give suggestions? What are your takeaways from this entire episode? Should further reforms happen in testing? Absolutely. No second thoughts. I think all of us accept that. And as a state, we have our own EPSETs and various other set exams that we do. Andhra has moved to completely computer-based testing. And I want to go further saying that I believe that exams shouldn't happen only once a year. When our children are aspiring for higher education, going to different institutions, one bad day could destroy their entire career in a year. So in my department, I only tell one thing to my secretary, my commissioners and all. I keep telling them that think about it from your own child's perspective.
look at education from that lens. See, we have this way of looking at it as, okay, I'm a minister or I'm a commissioner, I'm a secretary, I'm a teacher. I said, no. Think about it from your child's perspective. I have an 11-year-old boy. So whenever I would look at reforms, I would say, okay, let me put him as center of my universe. How would my decision change things for the good? I think that approach would really help us go a long way. Are reforms required in testing? Absolutely, no second thoughts about it. And this should happen across board. And, after this incident, I've been, of course, reading a lot more on the global practices. Because as a state, we also run our own sets. So it's important that we also strengthen our ecosystem further and further. And that's something that is very much required for India. But as one education minister to another, did you speak with Minister Dharmendra Pradhan? It was very important for me to understand what went wrong. So including the CBSE. Because if you look at the CBSE examination, అమరావతిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కర్ణాటక మాజీ మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎన్ఎస్ బోస్రాజు, ఎమ్మెల్యే బసవరాజు రాయిరెడ్డి, ఎమ్మెల్సీ బస్వనగౌడ బదర్లి కలిశారు. ఈ నెల 25న జరిగే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి కర్ణాటక ప్రభుత్వం తరపున ఆహ్వానం అందజేశారు. 2024 వరదల్లో దెబ్బతిన్న 19వ గేటు స్థానంలో స్టాప్ ఫ్లాగ్ గేట్ ఏర్పాటు చేసి 80 టీఎంసీల నీటిని కాపాడామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సమస్యను గుర్తించి సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేవలం 6 నెలల్లో 51 కోట్ల వ్యయంతో 33 కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేయడం దేశంలోనే రికార్డుగా నిలిచిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికో, కుటుంబానికో లేదా ఒక గ్రామానికో పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారి అని ఈగిల్ ఐజీపీ ఆకే రవికృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం తాము ప్రత్యేకంగా 1972 టోల్ ఫ్రీ నంబర్తో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ పై సమాచారం ఇచ్చేవారు తమ పేరు, ఊరు, ఫోన్ నంబర్ చెప్పాల్సిన అవసరం లేదని, కేవలం సమాచారం అందిస్తే ఈగిల్ బృందం రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా ఈగిల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల నుండి బెన్ సర్కిల్ వరకు అవగాహన వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఈగిల్ ఐజీపీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అంతకుముందు కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. 1839వ సంవత్సరంలో చైనాలోని యువత అంతా ఓపియం వ్యసనానికి బానిసలై దేశ భవిష్యత్తు అంధకారంలో పడినప్పుడు నాటి చింగ్ డైనస్టీ రాజు ఆదేశాల మేరకు లించు అనే అధికారి గ్వాంగ్జౌ సిటీకి వెళ్లారని తెలిపారు. అక్కడ చైనా యువతను సర్వనాశనం చేస్తున్న బ్రిటిష్ వ్యాపారుల నుండి సుమారు 20,000 చెస్లను, ఓపియంను స్వాధీనం చేసుకుని 1839 జూన్ 26న పూర్తిగా ధ్వంసం చేశారని గుర్తు చేశారు. ఈ చారిత్రాత్మక సంఘటనను పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి జూన్ 26ను అంతర్జాతీయ డ్రగ్స్ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికో, కుటుంబానికో లేదా ఒక గ్రామానికో పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారి అని ఐజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, కొకైన్, ఎల్ఎస్డి, మెత్ వంటి సింథటిక్ డ్రగ్స్ యువతను పతనానికి తీసుకువెళ్తున్నాయని, ఏ విద్యార్థి కూడా పొగాకు, మద్యం, గంజాయి వంటి వ్యసనాల బారిన పడకూడదని హితవు పలికారు. సమాజంలో విజయవంతమైన వ్యక్తులకు, పతనమైన వ్యక్తులకు ఉన్న తేడా వారి అలవాట్లేనని స్పష్టం చేశారు. గంజాయి మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం తాము ప్రత్యేకంగా 1972 టోల్ ఫ్రీ నంబర్తో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ఐజీపీ తెలిపారు. త్వరలోనే ప్రత్యేక వెబ్సైట్, అనామక యాప్స్ తీసుకురాబోతున్నామని వెల్లడించారు. సమాచారం ఇచ్చేవారు తమ పేరు, ఊరు, ఫోన్ నంబర్ చెప్పాల్సిన అవసరం లేదని, కేవలం సమాచారం అందిస్తే ఈగిల్ బృందం రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ చెల్లెల కోసం కార్యక్రమం అప్పట్లోని ఇప్పుడు కూడా నేను ఎక్కడ పనిచేస్తున్నా సరే ముఖ్యంగా మహిళలు రక్షణ కోసం ఎక్కువ పనిచేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు మన దేశవ్యాప్తంగా ఈ నషాముక్త్ భారత్ అభియాన్ అని చెప్పేసి ఈ కార్యక్రమం జరుగుతుంది. మనకి జూన్ 26 ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్. సుమారుగా మీ అందరికీ తెలుసు, చాలా సంవత్సరాల క్రితం 1839లో 1839 అప్పుడు మన పక్కన ఒక దేశం ఉంటుంది చైనా.
చైనా దేశంలో యువత అంతా కూడా యువతీ యువకులు ఓపియంకి అలవాటు పడి ఆ దేశం మొత్తం ఒక నాశనానికి దగ్గరే వెళ్తుంది. యువతీ యువకులు ఎక్కడైతే నిర్వీర్యం అవుతారో ఆ దేశం యొక్క భవిష్యత్తు మీరు అందరూ ఊహించుకోవచ్చు. ఆ రోజు చింగ్ డైనాసిటీకి సంబంధించిన ఒక రాజు ఒక అధికారిని పిలుస్తారు. గువాంజో సిటీ అని చెప్పేసి ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీలోని అధికారిని పిలిచి లించు అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్తాడు. ఇది ఓపియం వల్ల మన యువత అంతా దెబ్బతింటున్నారు, మన దేశ భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారుతుందని చెప్పేసి చెప్తే, ఇంకా ఆయన మీరు గువాంజో సిటీకి వెళ్ళండి, అక్కడ బ్రిటిష్ ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా ఓపియం మన దేశం అంతా కూడా సప్లై చేస్తున్నారు, అదంతా సీజ్ చేసి దాన్ని ధ్వంసం చేయమని చెప్తే, ఇంకా ఆ రోజు 20,000 చెస్ట్లు సంబంధించిన ఓపియంని అధికారి వాళ్ళ బృందం అంతా సీజ్ చేసి జూన్ 26, 1939లో ఆ మొత్తం ఓపియం అంతా కూడా డిస్ట్రాయ్ చేస్తారు, అదంతా కూడా ధ్వంసం చేస్తారు, దహనం చేస్తారు. ఆ రోజుని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి ఆ రోజును కూడా గుర్తించారు. జూన్ 26ని ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ అని డిక్లేర్ చేస్తారు. సో ఆ రోజు నుంచి కూడా డ్రగ్స్ అనేది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు, డ్రగ్స్ అనేది కేవలం ఒక కుటుంబ సమస్య కాదు, డ్రగ్స్ అనేది కేవలం ఒక గ్రామ సమస్య కాదు, డ్రగ్స్ అనేది కేవలం ఒక సిటీ సమస్య కాదు, డ్రగ్స్ అన్నది ఒక రాష్ట్ర సమస్య కూడా కాదు, ఇది దేశ సమస్య, ప్రపంచ సమస్య. ప్రపంచంలోని కనుక యువత కనుక బలహీనపడితే అటువంటి ప్రపంచాన్ని మనం ఊహించగలమా? ఈ నెల 25వ తేదీన తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కర్ణాటక బృందం ఆహ్వానించింది. మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎస్ఎస్ బోస్రాజు, ఎమ్మెల్యే బసవరాజు, ఎమ్మెల్సీ బసవన్న గౌడ బృందం సోమవారం వెలగపూడి సచివాలయంలో సీఎంతో, కార్యదర్శి రాజమౌళి, మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సమక్షంలో సీఎంను కలిసింది. కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి తప్పక హాజరవుతానని చంద్రబాబు తెలిపారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టడం గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ డిఎన్ఏలోనే ఉందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అబద్దాల పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. తాజాగా రాష్ట్రంలో ఏ ఘటన చోటు చేసుకున్నా దానికి కులం రంగు పులిమేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, హైదరాబాద్ సుభిక్షంగా ఉన్నప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టిన ఘనత జగన్ తండ్రిది. అదే ఆనవాయితీని జగన్ కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లి పార్లమెంటు సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టారు. 38 మంది డీఎస్పీలకు పదోన్నతులు ఇస్తే అందులో 35 మంది కమ్మ సామాజిక వర్గం వారేనంటూ పచ్చిగా అబద్ధాలాడారు. డాక్టర్ సుధాకర్, అమర్నాథ్ గౌడ్, చంద్రయ్యను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నప్పుడు వారికి కులాలు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీ అది. ఈ రోజును కూడా మనం చూస్తూ ఉంటే, ఎందుకంటే మీరు 14-19 చూస్తే ఏదైతే ఈ రాష్ట్రం పునర్నిర్మాణంలో బిజీగా ఉంటే అప్పుడు కులాల మధ్య చుచ్చుపట్టడం మొదలుపెట్టారు. ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి 38 మంది డిఎస్పీల ప్రమోషన్ ఉంటే దాంట్లో 35 మంది ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళని చెప్పి అబద్ధాలు చెప్పి, అంటే అబద్ధాల పునాదులు పుట్టినటువంటి పార్టీ కాబట్టి అబద్ధాలు చెప్పి కులాల మీద ఆ రోజు రంగు పెట్టి చెప్పిన వ్యక్తి. 2019 ముందు ప్రజలు అమాయకులు నమ్మారు, కానీ ఎప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ యొక్క పార్టీ మనుషులు చేసినటువంటి పని ఎక్కడ కూడా ఎవరు కూడా నమ్మరు అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు మనం చూస్తాను, ఏ ఇద్దరు సుఖంగా ఉంటే అది నచ్చదు ఆ గొడ్డలి పార్టీ వాళ్ళకి. రాష్ట్రం సుభిక్షంగా ఉంది, పరిగెడతా ఉంది పురోగతిలో. 2 సంవత్సరాలు ఏదైతే ప్రజలు నమ్మారో ఆ నమ్మకం ఒమ్ము కాకుండా ఎక్కడికక్కడ పనిచేసుకుంటూ యువత గురించి ఆలోచించుకుంటూ మహిళల సాధికారత నుంచి ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు సమృద్ధి వైపు తీసుకెళ్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని స్టేట్ ఫస్ట్, ఎలా అయితే కంట్రీ ఫస్ట్ అని మోడీ గారు అంటున్నారు, స్టేట్ ఫస్ట్ అని చెప్పేసి అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పనిచేస్తూ ఉంటే ఈరోజు చిచ్చు పెట్టాలి, ఎక్కడ అలచడి సృష్టించాలనే లక్ష్యంతో ఈ కులాల మధ్య చిచ్చు అనేది తీసుకొస్తారు. కులాల ప్రత్యాస అంటే ఆ ప్రస్థానం అనేది రాకూడదు ఎప్పుడు కూడా. ఏ ఇష్యూ అయినా గవర్నెన్స్ అంతా చిన్న చిన్న ఇష్యూ జరుగుతూ ఉంటుంది, ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, ఇంకో జరుగుతూ ఉంటుంది. ప్రతి దానికి కూడా కుల రంగు అనేది చాలా బాధాకరం విషయం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అందరికీ అండగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఏం చేయాలి వాళ్ళ హయాంలోనే మీరు చూశారు. వాళ్ళు ఎప్పుడు కులాలు చూసా మేము చెప్పేది
అంటే సుధాకర్ని చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా, లేకపోతే సలాముని చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా, చంద్రయ్య చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా, లేకపోతే అమర్నాథ్ గౌడ్ని చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా, వెంకట సుబ్బయ్య చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా? అంటే ఇట్లా రకరకాలుగా అందరు పవన్ కళ్యాణ్ అన్ని మాటలు దూషించారండి. అప్పుడు కులాలు గుర్తురాలేదు. ఇలా ప్రతి ఒక్క దాంట్లో మీరు మాట్లాడి ఈరోజు ఏ ఇష్యూస్ వచ్చినా కూడా కులామ చర్చించేటండి. సభ్య సమాజం ఎక్కడ కూడా ఒప్పుకోదు. మీరు ఎప్పుడు కూడా ప్రగతి గురించి ఆలోచించండి, ప్రగతి గురించి మాట్లాడండి, ఎక్కడ తప్పు జరిగితే మాట్లాడండి. ఈ రాష్ట్రం అగ్రస్థానం తీసుకెళ్ళడానికి ఎంత కృషి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 1924 మధ్యలో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అందరూ తిరోగమనం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది మళ్ళా ఒక మంచి ప్రస్థానం, ఒక నమ్మకం ప్రజలకి, ఒక సుపరిపాలన జరుగుతూ ఉంది, మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉన్నారు. దాని గురించి మాట్లాడండి, జెన్యూన్ ఇష్యూస్ ఉంటే మాట్లాడండి. అంతేగాని ప్రతి దానికి ఏ యాక్సిడెంట్ అయినా కూడా కులం మీదనో లేకపోతే మతం మీద తీసుకోవాల్సిన నిజంగా చాలా చండాలమైనటువంటి పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ ఇలాంటి రాజకీయ కుట్రలు పూరిత రాజకీయ పార్టీని ప్రజలు క్షమించారు. ఈ 11 కూడా పోయే రోజులు వచ్చిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కులాల చిచ్చు అనేది మానుకోవాలని చెప్పి తెలియజేస్తాం. మీరు చూస్తూ ఉన్నారు, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కంటే ఇప్పుడు తగ్గుముఖం పట్టినాయి. డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంచు కూడా పోలీసు వారు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ వారు కూడా పర్యవేక్షించలేదు. ఎంతవరకు పర్యవేక్షించగలమో అంతవరకు పర్యవేక్షిస్తూ ఉన్నారు. రైతులకు నేరుగా లబ్ధి చేకూరుస్తూ అన్నదాత సుఖీభవను విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన విషపుత్రిక ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు. రైతుల ఖాతాల్లో 3,125 కోట్లు పడితే చూసి ఓర్వలేక జగన్ పత్రిక విషం చిమ్ముతోందని ఆయన మండిపడ్డారు. గడిచిన 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లాలో చెల్లూరుపేట నియోజకవర్గంలో అన్నదాత సుఖీభావ పేరిట 46,85,000 మంది రైతుల ఖాతాల్లో సుమారుగా 3,125 కోట్ల రూపాయలని ఆ రైతులకు లబ్ధి చేకూరుస్తూ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ 2026-27 సంవత్సరపు తొలి విడత ఒక్కొక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలవుతున్న 2,000కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5,000ని కలిపి 7,000 రూపాయలు ఆ రైతుల అకౌంట్లో జమ చేస్తే దాన్ని వక్రీకరిస్తూ సాక్షి పత్రికలో అన్నదాత ఆత్మఘోష పేరిట రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విధానానికి వక్రభాష్యాలు చెప్తూ సాక్షిలో ప్రచురించిన కథనాలని చూస్తే ఇది అన్నదాత ఆత్మఘోష లేకుంటే ప్రజలు అధికారాన్ని దూరం చేశారు కాబట్టి వైసీపీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్న ఆత్మఘోష అని చెప్పని ఇవాళ రాష్ట్రంలో సాగు చేసుకుంటున్న ప్రతి రైతు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పాలకుడిగా మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రజానీకం చూడాల. అలాగే గడిచిన 5 సంవత్సరాలు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు. 5 సంవత్సరాల పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో, అలాగే 4వ విడత ముఖ్యమంత్రిగా ఇవాళ 2024 నుంచి రీసెంట్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయన పాలనా హయాంలో వ్యవసాయ రంగానికి ఆయన ద్వారా జరిగిన ప్రయోజనాలు, రైతుల ఆత్మగౌరవాన్ని, అలాగే వారి ఆత్మవిశ్వాసాన్ని, వారి ఆదాయ వనరుల్ని కాపాడే దిశగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర రైతాంగానికి ప్రత్యక్ష సాక్షులుగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా ఒకసారి 2014-19 మధ్యకాలం నాటి చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో నాడు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి దిశగా మెరుగైన ఆదాయ వనరుగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారుగా 46 లక్షల మందికి పైగా 50,000 లోపు రుణాలున్న రైతాంగానికి ఒకే దఫా వ్యవసాయ రుణాలని రద్దు చేసిన నేపథ్యం మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే 1,50,000 వరకు రైతు రుణ విమోచన చేస్తాను అని చెప్పని చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటూ 2019 ఎన్నికలకు ముందు 3 విడతలు రుణమాఫీ జమ చేసిన తీరు, అలాగే 4-5 విడతల రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా జీవో విడుదల చేసిన నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, అలాగే 2019లో తన అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జీవోని అమలు చేయని తీరు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదే సందర్భంలో అగ్రికల్చర్ మెకనైజేషన్కి ప్రాధాన్యత ఇస్తూ
2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారుగా 26,000 ట్రాక్టర్లని రైతు రథం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి సబ్సిడీ ద్వారా అందించడం జరిగింది. గత 2 ఏళ్లలో రవాణా శాఖ సాధించిన ప్రగతిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. 2024-25లో 1,489 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. స్త్రీ శక్తి పథకానికి 2025-26 సంవత్సరానికి 1,200 కోట్లు, 2026-27 సంవత్సరానికి ఇప్పటి వరకు 160 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఆర్టీసీకి ప్రయాణ ఛార్జీల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం పెరిగిందని తెలిపారు. ప్రభుత్వం గ్రీన్ ట్రాన్స్పోర్టుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1000 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేయడంతో పాటు కాలపరిమితి ముగిసిన వాహనాల స్థానంలో వచ్చే 5 ఏళ్లలో జీసీసీ విధానం ద్వారా మొత్తం 8,321 విద్యుత్ బస్సులను దశలవారీగా ప్రవేశపెడతామని వెల్లడించారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి జూన్ 18 వరకు 73.62 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి పథకాలను ప్రవేశపెట్టిన తర్వాత బస్సుల ఆక్యుపెన్సీ 69% నుంచి 92%కి పెరిగిందని పేర్కొన్నారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దశలవారీగా ఈ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు కూడా విద్యుత్ ఏసీ బస్సులు నడపనున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వమై 2 సంవత్సరాలు దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు పెద్దలు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా యువ నాయకులు హెచ్ఆర్డీ మినిస్టర్ మరియు ఐటీ మినిస్టర్ అయిన లోకేష్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ అద్భుత విజయాన్ని చేకూర్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 2 కన్నులుగా అన్ని విధాల రాష్ట్ర ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో అన్ని శాఖాపరమైన అన్ని కార్యక్రమాలు చేయడంతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. దానిలో భాగంగానే ముఖ్యంగా ఒక రవాణా శాఖ మంత్రిగా నాకు శాఖకు సంబంధించి ఈ 2 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనుకోండి, అలాగే మేము పేద ప్రజలకు అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొని వచ్చేదానికి ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రవాణా శాఖ విషయానికి వస్తే మా ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో అంటే డిసెంబర్ 24లోనే వాహన్ యాప్ ఏదైతే ఉందో ఆ వాహన్ యాప్లో టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రిజిస్ట్రేషన్లు అనుకోండి, వాహన బదిలీలు, అలాగే రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, రూట్ పర్మిట్లు, ట్యాక్స్ వసూలు, వాహన ఫిట్నెస్ అన్ని విషయాల్లో వాహన్ పోర్టల్ కిందకి తీసుకొని వచ్చాం. ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు కూడా లేవనెత్తకుండా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకు అందించడం జరుగుతూ వస్తూ ఉంది. అలాగే కేంద్ర పోర్టల్ సారథి మీ అందరికీ తెలుసు, దాని ద్వారా ఎల్ఎల్ఆర్ మరియు అన్ని డ్రైవింగ్ లైసెన్సులు ఇష్యూ చేసే విధంలో కూడా ఆన్లైన్ చేసి ఆన్లైన్లోనే ఏవైతే సెస్సులు చెల్లించడం అక్కడే లైసెన్సులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈ 2 సాఫ్ట్వేర్లు 85 ఆర్టీఏ కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించడం జరుగుతూ ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా గతంలో ఫిట్నెస్ విషయానికి వస్తే ప్రతి ఒక ప్రాంతంలో ఎవరైతే మాన్యువల్గా చేసేవాళ్ళం ఎంవీఐలు అలాగే ఆర్టీఓ ఆఫీసులో జరిగేది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మార్త్ గైడ్లైన్స్ పరంగా మినిస్టర్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ నామ్స్ పరంగా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, త్వరితగతిన ఇప్పటికే 22 సెంటర్లలో మేము ఈ సేవలు అందిస్తున్నాం. దీనిలో భాగంగా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళందరికీ 19 ఫిట్నెస్ టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. రిమైనింగ్ ఏవైతే 5 సెంటర్లు ఉన్నాయో అవి కూడా వచ్చే 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి మీ ముందరికి తీసుకొస్తున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళిక విభాగం MOU 10 సూత్రాల అమలుకు వర్కింగ్ గ్రూపుల ఏర్పాటు. ప్రతీకార రాజకీయాలు చేస్తే జగన్ బయట ఉండేవారా అని మంత్రి నారా లోకేష్ సూటి ప్రశ్న.
మంత్రి నిమ్మల రామానాయుడుతో భేటీ అయిన కర్ణాటక మాజీ మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎన్ఎస్ బోస్రాజు. తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి కర్ణాటక ప్రభుత్వం తరపున ఆహ్వానం అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.